ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. లోపలికి మనం తిరగలేదనుకోండి, లోకంలో మనం వచ్చిన పర్పస్ లేదు. కాబట్టి మన హిందీలో మాట విన్నారా? జిందగీ నమిలేగా దోబారా. మళ్ళీ వస్తుందా ఏంటి? కాదు. అన్నమయ్య బాధపడతాడు. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను ఇంద్రియ భోగము, విడువను నా లంపటము మాధవ నీ మాయా. విడిచెద షట్కర్మంబులు విడిచెద నాచారంబును విడిచెద వైరాగ్యంబును మాధవ నీ మాయా. తగిలద బహులంపటముల తగులద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. నగి 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 నిన్నే నమ్మితి శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. మాయా అంటే విచ్ ఈజ్ నాట్ దేర్. ఓకే, అది మాయ. ఏం చెప్తున్నాడు? మన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తగిలద బహుబంధంబుల తగిలద బహులంపటముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. నువ్వు దేనికి పుట్టావు? మోక్షం పొందడానికి పుట్టావు. అది మానేసేసి ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరైతే పుట్టిన చచ్చిపోవట్లేదా? ఇంటర్మీడియట్ అబ్బాయికి హార్ట్ అటాక్ రావట్లేదా? 6 ఏళ్ల పిల్లోడికి షుగర్ రావట్లేదా? 4 ఏళ్ల పిల్లోడికి 4 కళ్ళజోడు రావట్లేదా? కాబట్టి మనం సీరియళ్ళు చూస్తున్నాం కానీ సీరియస్గా తయారవట్లేదు. బెంగ లేదు, చచ్చిపోతామనే స్పృహ లేదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామనే ఇంగితం లేదు. అందువల్ల ఏదో అదేదో సినిమా పాట, ఎంతో చిన్నది జీవితం అలా గడిపేస్తున్నారు. కానీ కాలం ఆగదు కదా నాన్న, కాలం ఆగదు. కోవిడ్ వచ్చింది, ఎందరో మరణించారు. కాలం పట్టిపోయింది కొందరు, అలా తుఫాను పట్టిపోతుంది. అలా కాలంలో మనం వెళ్ళిపోతాం ఏదో కారణం చేత. అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు, కాసేపు వెయిట్ చేసి నువ్వు వచ్చిన పని చేస్తున్నావు కదా. ఇప్పుడు చాలా చూసుకుని వీళ్ళందరినీ సర్దేయమంటే వీళ్ళందరూ నీ వంక ఎలా చూస్తారు? ఎందుకు వచ్చింది అనుకుంటారు కదా. అలా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఓ పర్పస్. ఆ పర్పస్ ఏమిటంటే మోక్షము. ఆ మోక్షం రావాలంటే ఏం చేయాలో భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాల్లో ఉంది. మన వాళ్ళు చదవాలి చదవాలి చదవాలి. అయ్యో, ఇతర దేశాల్లో చూడండి, మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను, వాళ్ళు ఎంత బాగా రెస్పాన్స్ అవుతున్నారు. మేము హెలికాప్టర్ ఎక్కడానికి వెళ్ళాం. యు ఆర్ ఫ్రమ్ హరికృష్ణను అన్నాడు అతను, ఆ పైలట్. ఎస్ అన్న, ఐ నో యు ఆర్ వేరింగ్ తిలక్ను, ఐ లైక్ యువర్ ప్రసాదం హరికృష్ణ. ఆనందపడ్డాడు అతను. అని పేరు జాన్ ఏదో అని చెప్తున్నా. చిత్రం ఏంటంటే అక్కడ పుట్టిన వాళ్ళు లేకపోతే క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు అక్కడ. నువ్వు ఒక కంపెనీలో పనిచేసావు, ఆ కంపెనీ నీకు నచ్చలేదు, తొక్కలో కంపెనీ అని దాన్ని వదిలేసావు, రిజైన్ చేసావు. వాళ్ళు నీకు క్వార్టర్స్ ఇచ్చారు, ఏం చేయాలి? నువ్వు వదిలేసి వెళ్ళాలి. అబ్బే, క్వార్టర్ కావాలి, రాత్రికి క్వార్టర్ కావాలంటే. కాబట్టి నువ్వు దేన్ని వ్యతిరేకిస్తున్నావో దాన్ని వాడకూడదు. ఇప్పుడు జోక్ చెప్తానే. ఇలా అనగానే, ఒరే రాధా మనోహర్, నువ్వు మా క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు వాడుతున్నావు అంటాడు. వీడు క్రైస్తవుడు అని ఎవడు చెప్పాడు? వీడు శ్రీనివాసరావు. సో కాబట్టి ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే భగవద్గీతలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఏంటది? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. సంజయుడు చెప్తున్నాడు, ఎక్కడైతే సకల యోగీశ్వరుడైన కృష్ణ భగవానుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో, అక్కడ తప్పక సంపద, విజయము, నీతి వర్ధిల్లును అంటాడు. ఏముండాలి? మొరాలిటీ. మొరాలిటీ లేనప్పుడు ఏ మతం అయితే ఏమిటండి, మాకు అక్కర్లేదు కదా.
సో కాబట్టి మొరాలిటీ లేనటువంటి మతాలే మన దేశాన్ని మొరాకోలా తయారు చేస్తాయి, ఎప్పుడు మొరుగుతూ ఉంటాయి. కాదు గురుగారు, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, సో ఇలా చెప్పడము, జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్ళిపోవడం అంటే దీని వెనకల అంటే ఇంత పబ్లిసిటీ చేయడం వల్ల రావడం వల్ల అని కానీ ఒక రాజకీయ కోణం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే రాజకీయ కోణం అంటే మీరు రాజకీయాల్లోకి రావాలి, వచ్చే అవకాశం ఉంది ఇలా అని. ఈ ప్రశ్న ఆల్రెడీ 2-3 ఏళ్ల క్రితం అడిగారు. ఇప్పుడు మీరు అన్నదే అనుకుందాం, నాలాంటి వాడు ఎవడన్నా నిలబడితే కనీసం మన వాళ్ళు ఏమైనా వార్డు మెంబర్ కన్నా అవుతుందంటావా? నాకు ఆశ లేదు, అది పక్కన పెడదాం. ఒకవేళ నిలబడితే మాత్రం అది అవుతుందా? సో నాకు అసలు అలాంటి ఉద్దేశాలు లేవు. హిందువులు ఎడ్యుకేట్ అవ్వాలి, ఓకే, హిందువులు ప్రశ్నించాలి, హిందువులు మారాలి, హిందువులు మాట్లాడాలి. ఈ ఋషిభూమిని, వేదభూమిని, ధర్మభూమిని, కర్మభూమిని, పుణ్యభూమిని, ఈ నీచ్ కమీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రక్షించుకోవాలి. లేకపోతే మన పండగలు వస్తే ఆర్టీసీ రేట్లు పెరుగుతాయి, మన పండగలు వస్తే గుళ్ళ దగ్గర రేట్లు పెరుగుతాయి. ఒక్క గుడ్ న్యూస్ చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే మొన్న వేరే ఏదో ఒక చిన్న వీడియో చూశాను. దుర్గమ్మ గుడికి మొన్న నవరాత్రుల్లో లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది వచ్చారట, కానీ హుండీ మాత్రం తగ్గింది. ఎందుకంటే హుండీలో వేయకండి అని చెప్తున్నాను నేను. మరి దీపావళి వస్తుంది, మరి దీపావళి టైంలో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మన హిందువులకి మీరేం చెప్తారు? దీపావళి వెలుగు వైపు నడిపించేటువంటి పండుగ. దీపాలు వెలిగించాలి, అలాగే మనలో జ్ఞానజ్యోతిని వెలిగించాలి. మన అజ్ఞానాన్ని కాల్చడానికి సమిదగా ప్రమిద మనకు ఒక రూపం, చీకట్లోంచి వెలుగులోకి వెళ్ళాలి. తమసోమ జ్యోతిర్గమయ అనే దానికి ప్రత్యేకగా దీపావళి జరుపుకోవాలి. క్రాకర్స్ అవి కాల్చాలి, అల్లరి చేయాలి, ఆనందంగా ఉండాలి, కానీ ప్రమాదం కొని తెచ్చుకోకూడదు. అలా నాకు బాల్యంలో ఒక గుర్తు, ఒక ఆయన కంట్లో తారాజువ్వ పడిపోయింది, ఆయన కొండిపోయింది. సో అలాంటి ప్రమాదాలకు గురిక ఇంకొక పిల్లోడు ఏదో కాలు చేతులు పోయినాయి. ఇలా చాలా ఇలాంటివి ఏమి కాకుండా అల్లరి బాగా నేను కూడా కలుస్తా, బాగా తగలేస్తాను, అనుమానం ఏం లేదు. రచ్చోప్య అలా చేస్తాం. కాబట్టి దీపావళి టపాసులు కాల్చండి, ఆనందంగా ఉండండి. కానీ ఒక్క పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం హిందీలో దేకండి. అంటే ఏంటి హిందీలో దేకు అంటే ఏంటి చూడమండి. దీపావళికి యాడ్ ఇచ్చారు ఏదో కంపెనీ వాడు. దీపావళి ఎవరి పండుగ? హిందువుల పండుగ. కానీ అందులో ఉండే ఒక స్త్రీ బొట్టు ఉండదు. చదవుతుందా? ఇప్పుడు మల్బార్ అని ఒక గోల్డ్ షాప్ ఉందండి, అతని దగ్గర అందరూ కొంటుంటారు హిందువులు. అతను స్కాలర్షిప్లు ఎవరికి ఇస్తారు అడుగు? ఓన్లీ వాళ్ళ మతం వాళ్ళకే ఇస్తాడు. కాబట్టి కొనేవాళ్ళు ఆలోచించాలిగా కదా. లులు అని పెడతారు, అదో షాపింగ్ మాల్ ఇక్కడ కూడా పెట్టారు కదా. సో అందులో ఉద్యోగాలు 20% హిందూ అమ్మాయిలకి ఇస్తారు. ఎందుకు? వాళ్ళను వాళ్ళ మతంలో చేర్చడానికి. ఓకే, అంతే. మత మార్పిడి కేంద్రం లులు షాప్స్. అది ఉద్యోగ కేంద్రం కాదు. అదైనా లవ్ జిహాద్లో లవ్ 0%, జిహాద్ 100%. కాబట్టి దీపావళి కన్నా జ్ఞాన దీపాలు వెలిగి మన వాళ్ళు ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి, కొంచెం హిందీలో దేకాలి, లేదా తెలుగులో దేకడానికి సిద్ధంగా ఉండాలి. ఇంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అసలు ఎలా బ్రతకాలి? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ గారు, బ్రతకడం అంటే మీకు ఫస్ట్ వచ్చే ఇమేజరీ ఏమిటి చెప్పండి? I mean, I think it's a consciousness. And if you're conscious that you are, you're seeing something or you're hearing something, అనేది దాని నుంచి మనకు వచ్చి కలిగిన ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది యూ విల్ ఫీల్ అలైవ్ బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎలా బతకాలి అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతకని చెప్పచ్చు. అంతకన్నా కాంప్లెక్స్ అనేది లేదు. పాయింట్ 1. కానీ ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నెక్స్ట్ పాయింట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వేరే వాళ్ళ కోసం బతుకుతాం, మన కోసం మనం బతకం.
బికాజ్ ఇప్పుడు మీరు కాన్షియస్గా మీరు పుట్టినప్పుడు ఆబ్వియస్లీ మీ పేరెంట్సో లేకపోతే పక్కన మీ సిబ్లింగ్సో ఇలాంటి వాళ్ళతోటి ఒక యాజ్ యూ కీప్ గ్రోయింగ్ మిమ్మల్ని కంటిన్యూస్గా ఒక ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నువ్వు తమ్ముని బాగా చూసుకో, లేకపోతే అది చూసుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చేస్తే తప్పు అని కాన్స్టెంట్లీ లైక్ Ayn Rand wrote a very beautiful article in a book called The New Left, Anti-Industrial Revolution. ఇందులో ఒక చాప్టర్లో కంప్రాచ్యూస్ అని, అది కంప్రాచ్యూస్ వర్ ఏన్షియంట్ ట్రైబ్. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని డిస్ఫిగర్ చేశారు. వాళ్ళు లావ్ అయిపోయి లేకపోతే సన్నగా అయిపోయి సర్కస్లో ఫ్రీక్స్ షోస్లో పెట్టేవాళ్ళు. వాళ్ళని చూసి జనాలు ఎంటర్టైన్ అవ్వడానికి. యూనో, సో Ayn Rand ఏముందంటే మోడర్న్ డే కంప్రాచ్యూస్ ఆర్ స్మార్ట్, దే డోంట్ డిస్టార్ట్ బాడీస్, దే డిస్టార్ట్ మైండ్స్. చూడటానికి పర్ఫెక్ట్ మనిషిలాగా ఉంటాడు అన్ని విధాలుగా, లోపల మైండ్ మొత్తం డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది. ఆ డిస్ఫిగర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సొసైటల్ పర్పసెస్ కోసం మీకు సిన్, పాపం పుణ్యం, లీగల్ ఇల్లీగల్, మారల్, సోషల్ యాక్సెప్టెన్స్, ఇలాంటి 5-6 బంధాలతోటి మీరు ఇష్టం వచ్చినట్టు బతకకుండా అవతల వాళ్ళకి నచ్చేలా బతకటం అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో మీ లైఫ్ అంతా కూడా ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. అవును, ఈ మధ్యలో ఉన్నదే మీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో మీకు లోసు, హైసు, డిప్రెషన్స్, ఫీలింగ్ ఆఫ్ ఫెయిల్యూరు అన్నీ కూడా దాని డెరివేటివ్స్ దాంట్లోంచి. సో ఏ రోజైతే యువర్ ఎవ్రీ డెసిషన్ మీరు కాన్షియస్గా మీకోసం తీసుకున్నప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్స్ అని ఉండవు అసలు. అసలు బట్ అసలు ఆ చుట్టూ ఉండే ప్రపంచం నుంచి కట్ ఆఫ్ చేసుకునే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. చాలా మందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. హౌ డు యూ డీల్ విత్ దట్? అంటే see, first of all, I don't think people are designed to understand. I think it's against nature actually. ఎందుకంటే నేచర్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మీరు యానిమల్స్లో తీసుకున్న కుక్కలు కొట్టుకునో లేకపోతే ఇవి కొట్టుకునో మనుషులు అలా వేరే వేరే ఎక్స్క్యూజ్ తోటి కొట్టుకుంటాం అని కొట్టుకుంటాం అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే మీరు బోర్డు అంతా చచ్చిపోతారు. ఫస్ట్ ఏం చేయాలో తెలియదు, పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయేవారు. యూనో, సో అవతలోని అర్థం చేసుకోకపోవడం, అవతలోడి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోకపోవడం నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎక్కడైనా. సో ఇప్పుడు అలాంటి దాంట్లో మీకు అది స్టడీ చేసి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐ నెవర్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీవన్. అది ఎందుకు? బికాస్ ఐ బిలీవ్ ఈచ్ ఆఫ్ అస్ ఆర్ బార్న్, మనం బార్న్ అయినప్పుడు ఒక బ్లాంక్ మైండ్తో పుట్టాం. నేను పుట్టిన సర్కమ్స్టాన్సెస్లో నా పేరెంట్స్, నా చుట్టూ ఉన్నోళ్ళు, నా ఎక్స్పీరియన్సెస్, నేను చదివిన బుక్స్ ఇవన్నీ కలిపి దాని రెసిడ్యూ నుంచి నా పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ విత్ యూ. ఎందుకంటే మీరు పుట్టిన సర్కమ్స్టాన్స్, దాకా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని మీకు వేరు ఉంటాయి. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. అప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ ఫండమెంటల్ మిస్టేక్. అప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు ఐదర్ బ్లైండ్గా నన్ను నమ్మాలి, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో ఒక పార్టీయో గ్రూపో లేకపోతే ఎంప్లాయీ గాను, ఎక్స్ గాను, వై గాను, బట్ డీప్ ఇన్సైడ్ మీ పర్సనాలిటీ ఉండదు. అది ఎంత స్ట్రాంగ్గా మీరు బయట పెట్టగలుగుతారు, దాస్తున్నారా లేకపోతే మీకు మీరే గిల్టీగా ఫీల్ అవుతున్నారా, ఏంటి ఇలాగా ఆలోచిస్తున్నాను అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 commandmentsలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమాండ్మెంట్ ఈజ్ దౌ షల్ నాట్ కవెట్ దై నైబర్స్ వైఫ్. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు అది రాసినప్పుడే ఇలాంటి బుద్ధులు ఉంటాయని వాళ్ళకి అర్థమైంది, ఎవరైతే రాశారో దేవుడా ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నేనేమంటానంటే పక్కింటోడి భార్య అని చూడకూడదు, కరెక్టే, కానీ పక్కింటోడి భార్య మేఘన్ ఫాక్స్ లాగా ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడు చూడకూడదు అనేది కరెక్ట్, ఓకే ఫైన్. కానీ మనకున్న మైండే, మనకున్న బుద్ధో చూసేలా చేస్తుంది. కరెక్ట్. అప్పుడు ఏంటి, మీరు సీక్రెట్గా చూస్తారు. సీక్రెట్గా చూస్తే ఓకేనా అంటే, బట్ దట్ ఈస్ అగైన్ హ్యూజ్ అదర్ ఆస్పెక్ట్. సిమిలర్లీ నేను ఒక చోట పని చేస్తున్నా, నా బాస్కి నాకన్నా మంచి లైఫ్ స్టైల్ ఉంది, ఆడ కారు ఉంది, నా దగ్గర లేదు, ఆడ దగ్గర ఏదో ఉంది. అప్పుడు నేను ఈయన కొట్టేసి తీసుకోవాలని నేను అనుకోవచ్చు కదా, బట్ దెన్ ఐఎమ్ స్టాప్ బై మై ఫియర్ ఆర్ ద లీగల్ ఆస్పెక్ట్, తర్వాత కాన్సిక్వెన్స్ అని కొంతమంది చేసేయచ్చు, విచ్ విల్ బికమ్ క్రిమినల్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ సొసైటీ. సొసైటీ. సో ఇప్పుడు
గుడ్ బ్యాడ్ అనేది లేదు, పాపం పుణ్యం లేదు. ఇవన్నీ కూడా మనం పర్స్పెక్టివ్స్లో క్రియేట్ చేసుకునే అర్థమైన రోజు మీరు నిజంగా చాలా హ్యాపీగా బతుకుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎలా బతకాలి అనేది అండర్స్టాండింగ్తో బతకాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్, అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ మీకున్న రిలేషన్షిప్స్. రైట్. అట్లా చాలాసార్లు ఏంటంటే సొల్యూషన్ కాకుండా దే ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. ఎందుకంటే సొల్యూషన్ వచ్చేస్తే మళ్ళీ మీకు బరువు పడుతుంది. దెన్ యూ లుక్ ఫర్ అనదర్ ప్రాబ్లం. బికాస్ ఆ ప్రాబ్లం లేనిదే మనకు బ్రతకడం చేత కదనా. అంతే. ఇప్పుడు ఉదాహరణకి నాకు పెళ్ళి అయినప్పుడు ఐ బేసిక్లీ వాజ్ ఇళయరాజా ఫ్యాన్. మై వైఫ్ యూస్ టు లైక్ గజల్స్. మా ఇంట్లో ఒకే టైప్ పడుతుంది ఒక చిన్నది. ఇళయరాజా తనకేస్తుంది, నాకు గజల్ ఎలా కూడుతుంది. అప్పుడు నేను ఏం చేసేవాడిని, నేను రోడ్ మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చుని వాక్మెన్ వినేవాడిని ఇళయరాజా సాంగ్స్. అది నా దృష్టిలో సొల్యూషన్. బట్ తన దృష్టిలో ఇట్ ఈస్ డిఫైన్. అంటే అప్పుడు తన టేస్ట్కి నన్ను కన్వర్ట్ అవ్వాలి అని అనుకోవడానికి, లేకపోతే నా టేస్ట్కి నువ్వు కన్వర్ట్ అవ్వాలి, అప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీరు అనుకోలేదు. అది కాకుండా నేను అనుకోలేదు. నేను ఎందుకంటే నేను ఎవరిని కూడా ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్ టు చేంజ్. ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీబడి టు లివ్ ఫర్ నాలాగా బతకడం. నేను ఎవరిని అడగను, నా కోసం బతకమని నేను ఎవరిని అడగను. దట్ ఇండివిజువాలిటీ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ గిఫ్ట్ నేచర్ ఆర్ గాడ్ హెస్ గివెన్ అస్. ఆ ఇండివిజువాలిటీని మీరు సొసైటీ కోసం త్యాగం చేసినప్పుడే మీరు బతికే విధానం అంతా కూడా ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ హెడేక్. అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్, పాసిబుల్ ట్రిగ్గర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఆర్ జర్నీ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ వరకు కూడా బతికాను అంతే. బతకడం అంటే ఎలా బతికాము, పొద్దున్న లేసాం, భోజనం చేసాం, టిఫిన్ తిన్నాం, ఏదో చదవమన్నారు చదివాం, స్కూల్కి వెళ్ళాం, ఎగ్జామ్స్ రాసాం, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు. అదే అంటే దిస్ ఇస్ జస్ట్ రొటీన్, డే ఆఫ్టర్ డే ఆఫ్ రెపిటేషన్ ఆఫ్ దట్. ఏ రోజైతే కాన్షియస్గా నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని ఒక ఆబ్జెక్టివ్ నేను తెచ్చుకున్నాను ఒకరోజు, వేరియస్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ గోల్కి రీచ్ అవ్వటానికి ఒక డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. మీరు రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చాలా ఫాస్ట్గా అవ్వచ్చు, లేకపోతే స్లోగా అవ్వచ్చు, కానీ ఎవ్రీ థాట్, మీరు బతికిన ప్రతి నిమిషం ప్రతి క్షణం దాని వైపు చూస్తున్నారు. కాబట్టి మీరు అడుగు వేయటం ఉండదు. అడిగేసారా, పరిగెత్తారా, కింద పడ్డారా, మళ్ళీ లెగిసారా అన్నది. కానీ యు ఆర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ దట్ ఈస్ ద రైట్ వే టు లివ్. అప్పుడు దానికి ఆబ్జెక్టివ్ అనేది లేకపోయినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యు ఆర్ రిపీటింగ్ ఎవ్రీ డే అది వితౌట్ ఎనీ చేంజ్ అట్ ఆల్. సో ప్రయత్నం అనేది ముఖ్యం, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ వాకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. కానీ దానికి ఆబ్జెక్టివ్ కావాలి. అదే మిషన్ ఆబ్జెక్టివ్, అక్కడికి నేను రీచ్ అవ్వాలి, ఇది చేయాలి. అదేం గొప్ప అవ్వట్లేదు, అది మీ ఇష్టం, అది ఏంటనేది. ఇప్పుడు మీరు సినిమా తీయాలనుకుంటారు, హిమాలయాస్కి నడిచి వెళ్ళాలి కూడా, అది కూడా ఆబ్జెక్టివే. ఏదైనా వచ్చు, ఎనీథింగ్ వాట్ యూ వాంట్, అది వేరే చెప్పింది కాదు. మీరు ఫీల్ అయ్యి ఇలా చేస్తే ఐ విల్ జస్ట్ హ్యావ్ మై హ్యాపీనెస్ ఏదో మీరు అనుకున్నప్పుడు దట్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ బికమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్డ్ టు జస్ట్ రిపీటింగ్ ఎవ్రీ డే. మీ దృష్టిలో అలా అనుకోవడానికి రోజువారీ చర్యలకి దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్, బికాజ్ ఈ రోజువారీ చర్యలన్నీ కూడా సొసైటీనో ఇంకో కండిషనింగ్ ముసుగులో కొట్టుకుపోతున్నాం. సో అక్కడి నుంచి దెర్ ఇస్ అ డిస్టార్షన్ ఇన్ ద ఆబ్జెక్టివ్ అండ్ ద ఇది అంటారు. ఇదో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ అనేది ఇట్ షుడ్ నెవర్ బీ ఎ పర్సన్. అంటే ఇప్పుడు నేను నా భార్యను ప్రేమిస్తానా, లేకపోతే నా కొడుకు కోసం, లేకపోతే ఎవరు అనదర్ హ్యూమన్ బీయింగ్కి రిలేటెడ్ ఉన్న దానికి ఆబ్జెక్టివ్ అనేది దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే దట్ పర్సన్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్. అంతే కదా. కానీ మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే అది నా కంట్రోల్లో ఉంది. నేను మంచి సినిమా తీయగలుగుతాను, తీయడానికి ఎంత ట్రై చేస్తాను, ఏం చేస్తాను అనేది. వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ ఓన్లీ యూ కెన్ ఫెయిల్ ఇట్, ద అదర్ పర్సన్ కెనాట్ ఫెయిల్ యూ. యా, కరెక్ట్. మీ ఎఫర్ట్, మీ అటెంప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది. కాబట్టి యూ విల్ నెవర్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్లో మీరు ఒక వ్యక్తిని నమ్ముకుని ఒక భార్యనో, భర్తనో, లేకపోతే ఒక ఫ్రెండ్నో, లేకపోతే ఏదో అలాంటివి చేసినప్పుడు
వాళ్ళు సబ్జెక్ట్ టు చేంజ్ కాబట్టి మీ 20 years 30 years జర్నీ తర్వాత వన్ ఫైన్ డే విల్ బీ నథింగ్. యా, సో అమ్మ కోసం పిల్లల్ని నాన్నకు చాలా ప్రేమతో ప్రేమగా పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి చదువు చేపించి పెళ్లి చేసి ఆడ ఫైనల్గా ఆడ మిమ్మల్ని ఒక తను తాంతాడు. అప్పుడు విచ్ మీన్స్ వేస్టింగ్ ఎవ్రీథింగ్ బికాస్ దట్ పర్సన్ చేంజ్ యూ డిడ్ నాట్. యా, కరెక్ట్. యా, సో దట్ కెనాట్ బి హ్యూమన్ డ్రైవింగ్ బీయింగ్ షుడ్ నెవర్ బీ ద ఆబ్జెక్టివ్. objective. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.